ప్రియమైన దేవుని పిల్లలారా, చెయ్యని పాపములు ఏవి అనే పాఠాన్ని నిన్న మనం ప్రారంభించాము. చెయ్యని పాపములు ఏవి? చెయ్యని పాపాలు కూడా ఉంటాయా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎస్, చెయ్యని పాపాలు కూడా ఉంటాయి అనే సంగతి మనకు అర్థమైంది. అదేమిటి? చెయ్యకపోతే పాపం ఎలా అవుతుంది? చేస్తేనే కదా పాపం అవుతుంది అని చాలా మంది భావించవచ్చు. దేన్ని బట్టి అంటే, పాపము అనగానేమి అనే ప్రశ్నకున్నటువంటి అర్థాన్ని బట్టి, అనగా బైబిల్ ఇచ్చిన నిర్వచనాన్ని బట్టి కేవలం చేయడం ద్వారా కలిగేది మాత్రమే పాపము అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే చేయవలసినది చేయకపోవడం కూడా పాపమే అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ విషయాన్ని మనం యెహెజ్కేలు గ్రంథంలో చూశాం కదా. ఒకసారి మరలా అక్కడికి వెడదాము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకుండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహములు తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకునుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల. దేవుడు ప్రారంభంలో ఏం చెప్పాడు? చేయకూడనివి ఏమిటో చెప్పాడు. ఇక్కడ చేయవలసినవి చేయకపోవటం కూడా పాపమే అన్నట్టుగా ఆయన తన గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయిస్తున్నారు. వీటిని దేవుడు మొదటి నుండి కూడా చెప్పుకుంటూ వెళ్ళాడు. ధర్మశాస్త్రాన్ని మనం పరిశీలించినప్పుడు ధర్మశాస్త్రంలోని 10 ప్రధాన ఆజ్ఞలలో చేయకూడదు 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 అనే మాట మనకు చాలా విస్తృతంగా కనిపిస్తుంది. అలాగే 2 ఆజ్ఞలలో చేయవలెను అనేది కూడా మనకు కనిపిస్తుంది. చేయకూడదు అని దేవుడు చెప్పిన తర్వాత దానిని చెయ్యటం ఎంత పాపమో, చేయవలెను అని చెప్పిన తర్వాత చెయ్యకుండా ఉండడం కూడా అంతే పాపము. అర్థమవుతుంది కదా మీకు? అంటే దేవుని ఆలోచనలు, దేవుని దృష్టిలోకి, దేవుని కోణంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా, చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ లోతైన సంగతులు మనిషికి అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని పిల్లలారా, పాపము చేయడం వలన వచ్చేది ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయడం వలన వచ్చేది ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే చేయకపోయినా కొన్ని పాపాలు వస్తాయి అని దేవుడు చెబుతున్నాడు. చేయవలసినవి చేయకపోవడం కూడా పాపం క్రిందకే వస్తుంది అని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు. అదే మనకు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కనిపిస్తుంది. కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ ఒక పని చేయకపోవడం వల్ల పాపం వస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. చేయకపోవడం వల్ల చేయకపోవడం వల్ల చేయకపోవడం వల్ల ఏం చేయకపోవడం వల్ల? ఏమి చేయకపోవడం వల్ల? మేలు చేయకపోవడం వల్ల అంటున్నాడు. దేవుడు కొన్ని మేలుకరమైన సంగతులు చెప్పాడు. వాటిని జరిగించమని ఆయన తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. నాటి కాలంలో ఇశ్రాయేలీయులైతే నేటి కాలంలో క్రైస్తవులమైన మనము ఆయన ప్రజలము, ఆయన ఏర్పరచుకున్న ప్రజలము, మనం ఏర్పరచబడిన జనము. కాబట్టి ఆయన చేయమన్నవి కూడా మనం చేయాలి. దేవుడు ఏం చేయమన్నాడు? మనకు ఏం చేయవద్దన్నాడో తెలుసు గాని ఏం చెయ్యమన్నాడో మనం అంతగా పట్టించుకోలేదు దాని గురించి. దేవుడు చేయవద్దన్నవి మాత్రమే కాదు, చేయాలి అని చెప్పినవి కూడా చాలానే ఉన్నవి. ముఖ్యంగా మేలు అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ మేలు చేయకపోవుట పాపమే అన్నాడు. మేలు చేయకపోవుట పాపమే. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. అవును, మేలు అనేది ఎదటివాడి పట్ల జరిగించవలసినది, పొరుగువాని పట్ల జరిగించవలసినది. అలా చేయకపోవటం ఆయన దృష్టిలో ఘోరమైన నేరంగా ఆయన పరిగణిస్తున్నాడు.
దేవుని పిల్లారా, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు గారి మాటలలో మనకు చాలా విలువైన సంగతులు కనిపిస్తాయి. ఓకే, ఒకసారి మనం ఆయన దగ్గరికి వెళదాం. ఆయన ఏం చేయమని చెబుతున్నాడో చూద్దాం. చేయకపోవడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు సంభవిస్తాయో అది కూడా మనం చూద్దాం. ఓకే, లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనము. మేలు చేయుట, మేలు చేయకపోవుట. మేలు ఎలా చేయాలి, మేలు చేయకపోతే ఏం జరుగుతుంది? ఇదిగా ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. యేసుక్రీస్తు గారిని ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రశ్న వేశాడు. ఏమిటది? నిత్య జీవమునకు వారసుడిని కావాలి అంటే నేనేం చెయ్యాలి అని అడిగాట. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేం వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతడిని అడుగగా, వాడెందుకు అడిగాడో యేసుక్రీస్తు గారికి తెలుసు. వాడు తెలుసుకోవడానికి అడగలేదు, క్రీస్తు ఏం చెబుతాడో చూద్దామని చెప్పి ఆయన అడిగాడు అన్నమాట. ఓకే, అందుకు యేసుక్రీస్తు గారు ఎదురు ప్రశ్న వేశారు వారికి. అదేంటి నువ్వు నన్ను అడుగుతున్నావు, అసలు ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉంది, నువ్వేం చదువుతున్నావు అని వారిని అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడనై ఉన్నట్టు కనబరుచుకొన గోరి అతడు, అవునుగాని నా పొరుగువాడెవడని యేసును ఎదురు ప్రశ్న వేశాడండి. ఈయన చెప్పిన దానికి మరలా ఒక కౌంటర్ క్వశ్చన్ వేశాడు. సరే, పొరుగువారిని ప్రేమించాలి అని మీరు చెబుతున్నారు కదా యేసుక్రీస్తు గారు, ఇంతకీ నాకు పొరుగువాళ్ళంటే ఎవరు అని అడిగాడు. అడిగేటప్పటికీ ఆయన అంటున్నాడు, అందుకే సీట్లను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు తోచుకుని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్లవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్లవానికి ఇచ్చి, ఇతనిని పరామర్శించు, అంటే ఇతను కొంచెం చూసుకో, నువ్వు నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు, అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకేసు, నీవును వెళ్లి అలాగు చేయుమని అతనితో చెప్పెను. దేవుని పిల్లారా, ఇక్కడ చేయకూడనిది అంటూ దేవుడు మాట్లాడలేదు, చేయకూడని దాని గురించి ఎక్కడా చర్చించలేదు, కానీ చేయవలసిన దాని గురించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు గారు. చేయవలసినది చేయకపోవడంలో ఉన్నటువంటి నష్టాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, మరలా చదువుదాం మనం సందర్భాన్ని. 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్లి దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతనిని కొట్టి కొరప్రాణముతో వదిలేసి వెళ్లిపోయారు, రోడ్డును పడేసి వెళ్లిపోయారు. అప్పుడు యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే ఎవరండి? దేవుని ప్రత్యక్ష గుడారంలోనికి లేకపోతే దేవుని మందిరంలోనికి వెళ్లి ప్రజలకు దేవునికి మధ్య ఆరాధనా కార్యక్రమాలు, బలులు ఇత్యాది పరంపర అంతటినీ కూడా జరిగించవలసిన వాడు, జరిగిస్తున్నవాడు యాజకుడు. ఓకే, యాజకుడు చూశాడట. ఎవరిని చూశాడు? పడిపోయిన వాడిని చూశాడట. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. వాడిని చూసి తల తిప్పుకుని పక్క నుండి వెళ్ళిపోయాడు. అరే పాపం, వాడు పడిపోయి ఉన్నాడు, వాడికి ఏదైనా ప్రథమ చికిత్స అవసరమేమో, మనం ఏమన్నా లేట్ చేస్తే వాడి ప్రాణం పోతుందేమో, మనం ఎలా వదిలేసేయడం మంచిది కాదు కదా, పోలే వాడు మనిషే కదా, తీసుకెళ్లి ఎక్కడైనా జాయిన్ చేద్దాం, హాస్పిటల్లో చూపిద్దాము, పోనీ ఎవరికైనా కబురు చేద్దాం, ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారేమో,
ఇటువంటి ఆలోచనలు ఏమి లేకుండా అతడు చూసి చూడనట్టుగా తల పక్కకు పెట్టుకుని వెళ్ళిపోయాడట. తల తిప్పుకుని వెళ్ళిపోయాడు. అలాగుననే లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయులు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. మనకు తెలుసు, ఇశ్రాయేలీలలో దేవుని కార్యములు జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వంశమే, ఒక గోత్రమే లేవీ వంశము. వాళ్ళు దేవునికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. అనగా మందిరాన్ని విప్పడము, మందిరాన్ని వేయటము, మందిరంలో సకల విధములైన సేవలు జరిగించటము. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్లేది యాజకులు, ప్రధాన యాజకులు వెళతారు, మనకు తెలుసు. ఓకే, లేవీయుడు కూడా దేవునిచే ప్రత్యేకంగా ఎంచబడినవాడు. అలాగే ఇశ్రాయేలీల తరపున దేవుడు లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం మనకు తెలుసు. దేవునిచే అంత గొప్ప స్థానము, గొప్ప స్థితి పొందినటువంటి లేవీయుడు కూడా పట్టించుకోకుండా తల తిప్పుకుని వెళ్ళిపోయాడటండి. వీళ్ళిద్దరూ కూడా దేవుని పనిచేస్తున్న వాళ్ళు, దేవుని సేవలో ఉన్నవాళ్ళు అని మనం గుర్తించాలి. అంటే దేవుని ఎరిగిన వారు, సాధారణ ప్రజల కన్నా ఎక్కువగా దేవునితో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు, దేవుని కార్యములలో ఉన్నవారు, దేవుని మనస్సును ప్రజలకు చాటి చెప్పవలసిన వాళ్ళు, దేవునికి ప్రజలకు మధ్యలో తమ సేవ ద్వారా అనుసంధానమును ఏర్పాటు చేయవలసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు. అంత ప్రత్యేకత కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా. ఒకడేమో యాజకుడు, మరొకతను లేవీయుడు. ఇద్దరు ప్రముఖమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు దెబ్బలు తిని రోడ్డు పక్కన పడున్న వాడిని చూసేట పట్టించుకోకుండా తల తిప్పుకుని వెళ్ళిపోయారటండి. అయితే ఒక సమరయుడు అన్నాడు. సమరయుడు అంటే ఎవరు? సమరయులు అనగా యూదులకు, అన్యులకు పుట్టిన ప్రజలు అని అంటే బైబిల్లో మనకు ఈ మాట కనపడదు, కానీ చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నటువంటి ఒక నిర్వచనము అని మనం అర్థం చేసుకోవచ్చు. అన్యులకు, యూదులకు పుట్టిన వాళ్ళు, అన్య స్త్రీలకు, యూదులకు పుట్టిన వాళ్ళు అని మనం చెప్పవచ్చు. వీళ్లను యూదులు పాపులుగా పరిగణించేవారు. ఎవరిని? సమరయులను యూదులు పాపులుగా పరిగణించి వారిని పక్కన పెట్టేశారు. వాళ్లలో ఒకడు సమరయుడు రోడ్డు అంటూ నడుచుకుంటూ వెళుతున్నట్టు, అతడు కూడా ప్రయాణం చేస్తున్నట్ట. అతడు పడి ఉన్న చోటికి వచ్చి, అంటే దెబ్బలు తిని పడిపోయినాడు కదా ఒక వ్యక్తి, అతడి దగ్గరకు వచ్చి అతడిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి, అనగా ప్రథమ చికిత్స చేసి, రక్తం ఓడుతున్న గాయములను శుభ్రపరిచి వాటిని కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకోళ్లవాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించాను. తన బండి మీద ఎక్కించుకుని దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్ లాంటి దాని దగ్గర తీసుకెళ్లాట. మరునాడు అతడు 2 దేనార్లు తీసి ఆ పూటకోళ్లవానికి ఇచ్చి, ఒక చిన్న హోటల్ అనుకుందాం, ఏదైనా ఒక చిన్న సత్రం లాంటిది అనుకుందాం, అక్కడికి తీసుకెళ్లి అతడికి రెస్ట్ ఇప్పించాడు. అంతేకాదు, అతడికి కాస్త వైద్యం కూడా చేయించాడు, అతడికి భోజనం పెట్టించాడు, అతడి ప్రాణాన్ని తెప్పరిల్ల చేశాడు, అతడిని నిలబెట్టడానికి ప్రయత్నించాడు. ఓకే, వెరీ గుడ్. అతడు వెళ్లిపోతూ ఉండగా మరలా 2 దినార్ల పర్సులోంచి తీసి ఆ పూటకోళ్లవానికి ఇచ్చి, ఇతడిని కాస్త మీరు కనిపెట్టుకుని ఉండండి, కొంచెం చూడండి, ఒకవేళ ఈ 2 దినార్లు కాక ఇంకా మీ చేతి డబ్బులు ఏమైనా పడితే కనుక నేను వెళుతున్నాను కదా ప్రయాణానికి, అది ముగించుకుని వచ్చే దారిలో నేను మీకు ఆ డబ్బులు ఇస్తాను, పాపం అతన్ని కనిపెట్టుకుని ఉండండి, అతన్ని బాగు చేయండి, అతన్ని చూడండి అని చెప్పి మాట్లాడి అతనికి డబ్బులు ఇచ్చాట. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను? దెబ్బలు తిని పడిపోయిన వాడికి పొరుగువాడు ఎవరు కాగలరు? సమాధానం చెప్పగలవా నువ్వు నాయనా అని యేసుక్రీస్తు గారు ప్రశ్నించారు. ఎవరిని? ఆ ధర్మశాస్త్రోపదేశకుణ్ణి. అప్పుడు అతడన్నాడు, అతని మీద ఎవరు జాలి పడ్డాడో అతడే అతనికి పొరుగువాడవుతాడు అని అన్నట. అందుకేసు నీవును వెళ్లి అలాగు చేయము, నీవును వెళ్లి అలాగు చేయము అనగా ఎదుటివాడికి మేలు, ఉపకారము, ప్రయోజనము చేయవలసిన టైం గాని, చేయవలసిన పరిస్థితి గాని నీకు కలిగినప్పుడు నువ్వు వెనకడుగు వేయక తప్పనిసరిగా వానికి సహకరించు అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుని పిల్లలారా, మనకు నచ్చనిది, మనకు ఇష్టం లేనిది ఎవరికన్నా సహాయపడటం. కొంతమంది మాట సహాయం కూడా చేయరండి. ఒక్క మాట చెప్పి పెట్టండి, మీరు ఒక్క మాట చెబితే, మీరు చెబితే వింటారు, కొంచెం చెప్పండి అని అడిగినా కూడా ఆ మాట సహాయం చేయడానికి కూడా ముందుకు రారండి చాలా మంది. ఎందుకు? మాట సహాయం చేస్తే తమ పరపతి పోతుందని.
ఎందుకు అనవసరంగా మాటను వాడాలి? ఎందుకు అనవసరంగా తమకున్న పలుకుబడిని వినియోగించాలి? ఎవరి కొరకు? సొంత వాళ్ళు కూడానండి, సొంత వాళ్ళు, బంధువులు, రక్త సంబంధీకులు కూడా ఎదుటి వారికి అనగా తన సొంత బంధువుకి ఒక మాట సహాయం చేయడానికి కూడా ముందుకు రారండి. రారు. ఉపకారం చేయబుద్ధి అవదు, మేలు చేయబుద్ధి అవదు. చర్చికి వెళ్తారా? వెళతారు. వాక్యం చెబుతారా? చెబుతారు. సువార్త ప్రకటన చేసేస్తారా? చేసేస్తారు. దేవుడి మాటలు ఎన్నన్నా చెప్పేస్తారు, ఎంత బోధన చేసేస్తారు, ఎంత ప్రార్థన చేసేస్తారు. కానీ ఎదుటివాడికి ఉపకారం చేసే దగ్గరకు వచ్చేటప్పటికీ వెనకడుగు వేస్తారు. దీనిని దేవుడు పాపముగా పరిగణిస్తున్నాడు. తెలుసా? పాపముగా. ఏమిటి ఇది కూడా పాపమా? ఇది కూడా పాపమే. మనం వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నరహత్యలు పాపం, మోసాలు పాపం, ఇవే అనుకుంటున్నాం మనం. ఇవి మాత్రమే కాదండి, చేయవలసిన మేలు చెయ్యకపోవటం కూడా పాపం అంటున్నాడు దేవుడు. ఎంత కఠినంగా ఉందో చూసారా విషయం. అంటే మనిషి అన్ని విధాలుగాను దారి తప్పిపోతున్నాడు. అంటే ఎస్, తప్పిపోతున్నాడు. పాపాలు చేసే విషయంలో తన మీద తనకు నియంత్రణ లేక ఎలా దారి తప్పిపోతున్నాడో, మంచి చేసే సందర్భాలలో కూడా చేయవలసిన మంచిని చెయ్యడానికి మనసు రాక, చెయ్యలేక, ఇష్టపడక తల తిప్పుకుని వెళ్ళిపోవడం వల్ల కూడా పాపిగా మారిపోతున్నాడు. అంటే ఇక్కడ యాక్సిడెంట్ లో గాయపడిన వాడు అనేది ఒక చిన్న సందర్భం మాత్రమే. ఇటువంటి సందర్భాలు కాక మిగిలిన అనేక సందర్భాలు, అనగా పొరుగువానికి మనం సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం చేయడానికి వెనుకంజ వేసే, తల తిప్పుకుని వెళ్లిపోయే సందర్భాలు ఎన్నో మన జీవితంలో. కలాసి ఇది మీరు చెప్పారు కాబట్టి నుండి రోడ్డు పక్కన ఎక్కడ యాక్సిడెంట్ అయినోడు కనపడినా ఇమ్మీడియట్ గా వాడి దగ్గరికి వెళ్ళిపోయి మేము వాడిని ఇమ్మీడియట్ గా మేము వాడిని తీసుకుని వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి వాడికి ట్రీట్మెంట్ తీపించేసి చూడండి ఇక్కడి నుంచి ఎలా ఉంటుందో అని మీరు అనుకోవచ్చేమో. కేవలం దాని ఒక్కదాని గురించే కాదు, అదొక ఉదాహరణగా చెబుతున్నారు యేసుక్రీస్తు గారు. దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలు వేరు మనిషి పట్ల. మనిషికున్న ఆలోచనలు వేరు దేవుని పట్ల, సాటి మనిషి పట్ల. మనం కొన్నిసార్లు చాలా మూర్ఖంగా, చాలా కఠినంగా, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటాం. అటువంటి సందర్భాలలో యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాటలు మనం చూసినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం మనసుకు కష్టంగా అనిపిస్తుంది. ఏమిటవి? వెళదాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇక్కడ మనకు బ్రేక్ పడుతుందండి. వ్యభిచారం చేయవద్దు, బ్రేక్ వేస్తాం. దొంగతనాలు చేయవద్దు, బ్రేక్ వేస్తాం. అబద్ధ సాక్ష్యం పలకవద్దు, బ్రేక్ పడుతుంది, ఖచ్చితంగా ఆగుతాం. కానీ శత్రువును ప్రేమించు అన్నాడు చూసారా. ఎందుకో ఇది చెయ్యమంటే మనకు చేయబుద్ధి అవదండి. శత్రువును ప్రేమించలేం. ఇంకేముంటున్నాడు ఆయన? మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఇది మరీ విడ్డూరంగా ఉందండి. మనలను హింసిస్తున్న వారి కొరకు మనం కన్నీళ్లు పెట్టుకుంటాం దేవుడి దగ్గర. ఎందుకు? ప్రభువా, నువ్వేదోడు చేయ లాభం లేదు. ఎందుకంటే మేము చేస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి. పగ తీర్చుట నీ పని అన్నావు, మా పని కాదన్నావు కాబట్టి మేమేం చేయకుండా మా చేతులు కట్టేసుకుని కూర్చుంటున్నాం. కానీ నువ్వు వాడిని ఏదోడు చేయాలి. పోనీ ఇలా డైరెక్ట్ గా మనం దేవుడిని అడగకపోయినా వాడి మీద బాధ ఉంటుంది చూసారు, ఆ బాధతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఆ ప్రార్థన వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? నువ్వు వాడిని తప్పనిసరిగా దండించాలి, నువ్వు వాడిని శపించాలి, వాడు నరకానికి పోవాలి, వాడు సర్వనాశనం అయిపోవాలి, నన్నింత బాధ పెట్టిన వాడు బాగుపడడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటాం. ఎక్కువ ఆడవాళ్ళు అనుకుంటుంటారండి ఇలాగే. మగవాళ్ళు తక్కువ. కానీ మగవాళ్ళు ఏంటంటే కలబడిపోవడం, కొట్టేసుకోవడం, కొట్టేయడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. కానీ ఆడవాళ్ళు గబుక్కుని కలబడలేరు కదండి. కాబట్టి గుండెల్లో దాన్ని పెట్టుకుని రగులుతూ
శత్రువులు ఎదురుగా కనపడినప్పుడు కళ్ళ నుంచి నిప్పులు జల్లుతూ వాళ్ళ మీద, నిప్పులు పోహేసుకుంటూ కళ్ళల్లో కోపాన్ని కనబరుస్తూ వాళ్ళ మీద, వాళ్ళ హృదయంలో వాళ్ళ పట్ల ఎంత క్రోధం ఉందో, ఎంత కక్ష ఉందో దాన్ని అంతటినీ కూడా వీళ్ళు బయట పెడుతూ ఉంటారు. ఎన్నేళ్ళన్నావునివ్వండి, మార్పు రాదు వీళ్ళల్లో చాలా మందిలో. అంటే అందరూ అలా ఉన్నారని నేను అనట్లేదండి, అందరూ అలా లేరు. కానీ ఎక్కువ మంది ఆడవాళ్ళు మాత్రం ఇదిగో ఇలాగే ఉంటారు. ఎప్పటి నుంచి మాట్లాడుకోవట్లేదు, ఇప్పుడు ఎక్కడండి మాకు మాటలు 15 ఏళ్ళ నుంచే లేవు అంటారు. ఎవరికి? అత్తగారికి, కోడలకి, ఆడబడుచుకి, ఈమెకు, లేకపోతే బంధువుల్లో ఎవరికో వీళ్ళకు. ఎందుకంత కక్ష? నువ్వు తగ్గించుకోవచ్చుగా, నువ్వు మాట్లాడుకోవచ్చుగా. నీ రక్త సంబంధీకురాలే కదా, పైపెచ్చి నువ్వు క్రైస్తవురాలివి కదా, నువ్వు క్రీస్తును ధరించుకున్నావు కదా. అటువంటి నువ్వు నీ పొరుగువారి ఎడల, లేకపోతే నీ రక్త సంబంధీకుల ఎడలో, నీ బంధువుల ఎడలో, నీకు పడని వారి ఎడలో, నీతో పడని వారి ఎడలో ఒక క్రైస్తవ స్త్రీగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తు వలే ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. కానీ ఎలా ఉంటారు? లేదన్నయ్య మీకు తెలీదండి. అంత ఘోరం చేశారా అమ్మా? అవును చేశారని. అంటే ఎవరన్నా చంపేశారా? మీ అబ్బాయిని గాని మీ అమ్మాయిని గాని ఏమన్నా చంపేశారా? అబ్బాయి మరి ఆ మాత్రానికి నీకు మొత్తం ఒళ్ళంతా కోసుకుపోయిందా? ఒళ్ళు కోసుకుపోయి, కళ్ళు పగిలిపోయి, పేగులు బయటకు వచ్చేసి, గుండెలు బద్దలైపోయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, లివర్ ఫెయిల్ అయిపోయి, ఇదంతా జరిగిపోయింది ఆ మాటకే. ఆ చిన్న మాట నువ్వు క్షమించలేవా? నువ్వెవరు ఏంటి? నువ్వెవరువి? నన్నంత మాట అందన్నయ్య, నిన్నంత మాట అనడికి నువ్వెవరు అసలు? నువ్వేమన్నా భారత రాష్ట్రపతివా? నువ్వేమన్నా యుఎన్ఓ సెక్రటరీవా? లేకపోతే నువ్వేమన్నా కనీసం ఒక ఊరికి సర్పంచ్వా? నువ్వే ఒక వార్డు మెంబర్వా? ఇంత మాట అన్నా సరే పడకపోవడానికి నువ్వెవరంటున్నాను అసలు? నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చాను అనుకుంటున్నావా? నువ్వేమన్నా దేవతామూర్తి అనుకుంటున్నావా? లేకపోతే నువ్వేమన్నా దేవదూతం అనుకుంటున్నావా? లేకపోతే నువ్వేమన్నా దైవాంశ సంభూతురాలను అనుకుంటున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? చాలా మంది చిన్న మాట అన్నందుకు సంవత్సరాల తరబడి మాట్లాడటం మానేస్తారండి. నేను అంటున్నది క్రైస్తవుల గురించి, సంఘంలోని వారి గురించి, బయట వాళ్ళ గురించి కాదు. గమనించాలి. ఒక వ్యక్తితో జాగ్రత్తగా ఉండటం వేరు, ఒక వ్యక్తిని ద్వేషించటం వేరు, శత్రువుగా భావించుకోవటం వేరు. అర్థమవుతుంది కదా? ఒక మనిషితో జాగ్రత్తగా ఉండటం వేరు, జాగ్రత్త పడటం వేరు. కానీ శత్రువుగా భావించుకుని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలను, ఒక మాటని బాధ పెట్టాలను, ఏదో ఒక విధంగా వాళ్లను కించపరచాలనో ప్రయత్నించటం నో, అది తగదు అంటున్నాడు. తగదు. నువ్వేం వ్యభిచారం చేయట్లేదులే అమ్మా, నువ్వు దొంగతనము చేయట్లేదు, నువ్వు నరహత్యం చేయట్లేదు, నువ్వు అంత హంతకురాలు కాదు. కానీ నువ్వు పాపివే అంటున్నాడు దేవుడు. అదేం ప్రభా, నేనేం తప్పు చేశాను ప్రభా? మీరిచ్చిన ఈ శరీరాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాను ప్రభా. కాపాడుకున్నావమ్మా, నేనేం కాదనట్లేదు. కానీ ఆమెతో నీకెందుకు శత్రుత్వం అని ప్రభువు ప్రశ్నిస్తే మనం ఏం చెబుతాం? ఎప్పుడన్నా ఆమె కొరకు ప్రార్థన చేశావా అని అడుగుతాడు దేవుడు. ఒకవేళ చేసి ఉంటే ఏమని చేశావు, ఎలా చేశావు? నేను వాళ్ళ నాశనం అయిపోవాలన్నది నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు ప్రభు. నువ్వు ప్రార్థన చేయలేదులేమా, నీ నోట్లోంచి అటువంటి మాటలు రాలేదు నాకు తెలుసు. కానీ నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు. వాళ్ళు ఏం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావో నాకు తెలుసు అంటాడు ఆయన. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏమిటి చెప్పండి? కుటుంబాలలోనండి, ముఖ్యంగా కుటుంబాలలో గొడవలు పడినప్పుడు అసలు మాట్లాడుకోరు. ఏళ్ల తరబడి వాళ్ళ గుమ్మ వీళ్ళ తొక్కరు, వీళ్ళ గుమ్మ వాళ్ళ తొక్కరు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడటానికి వెళ్ళదు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాడటానికి వెళ్ళదు. కాకులు వాళ్ళని సరే ఊరుకోరు అంతే. చూసారు ఎలా ఉన్నారు మనుషులు? మరలా వీళ్ళు క్రైస్తవులు. ఎవరట? క్రైస్తవులు. ఏమండి, క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించుకున్న వాళ్ళం కదా. క్రీస్తు ఎవరండి? తనను చంపుతున్న వారిని కూడా క్షమించమని అడిగిన గొప్పవాడు. బహుశా ఈ ప్రపంచంలో ఆ మాటను పలికిన ప్రప్రథమ వ్యక్తి ఆయనే కావచ్చు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మరెవరైనా ఆ మాటలను పలికొండొచ్చేమో గాని
అంత త్యాగాన్ని, అంత ఓపికను, అంత ప్రేమను చూపించిన ప్రప్రథమ మనిషి ఈ ప్రపంచంలో. ఆ మాట దేవుడే అనగలడు. ఆయనే అన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అర్థమవుతుంది కదా? అటువంటి క్రీస్తు క్రైస్తవులకు ఏమి నేర్పిస్తున్నారు, ఏం బోధిస్తున్నారు, ఏం చేయమని చెబుతున్నారు? 44 మరలా చదివితే, నేను మీతో ఏం చెబుతున్నానంటే చెయ్యమని, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువును ప్రేమించటమే. అసలు మన వాళ్ళనే మనం ప్రేమించం సరిగ్గా. భర్తను ప్రేమించం, భార్యను ప్రేమించం, బంధువులను ప్రేమించం. మళ్ళీ పొరుగువాడిని కాదు కదా, శత్రువును ప్రేమించటం అంట. శత్రువును ప్రేమించటం. అంత ఎత్తుకు క్రైస్తవ్యం ఎదిగిందా అండి అసలు? మరియు దేవుడు చెయ్యమని చెప్పినది కదా, దీన్ని చేస్తున్నారా క్రైస్తవులు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి తండ్రి. వాళ్ళకు మంచి మనసు ఇవ్వండి, వాళ్ళు మారాలి తండ్రి. నా ప్రార్థన వినండి నాయన. వాళ్ళ హృదయం బాగోకపోబట్టి నా మీద దాడి చేశారు. అదే వారి మనసు మీ వాక్యంతో నిండి ఉంటే వాళ్ళు కూడా చక్కగా ప్రవర్తించేవారు కదా. కాబట్టి వారికి మీరు మంచి మనసునివ్వండి అని ప్రార్థించేవాళ్ళంటూ ఎవరన్నా ఉన్నారంటారా? లేరు. ఏది కూడదో దానినే చూసుకుంటున్నారు తప్పించి, అదే ఆజ్ఞాతిక్రమం అవుతుందని భయపడుతున్నారు తప్పించి. కరెక్టే, చేయకూడనిది చేయటం ఆజ్ఞాతిక్రమమే, కానీ చేయమన్నది చెయ్యకపోవటం కూడా ఆజ్ఞాతిక క్రమమే నాయన. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నారు ఆయన. ప్రార్థన చేయండి. లోకసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను ఏం చెబుతున్నానంటే, శత్రువుని ప్రేమించండి. అసలు ఎవరిని శత్రువులుగా చేసుకోకండి, ఎవరిని శత్రువుగా భావించకండి. మొట్టమొదట దేవుడే ఎవరిని శత్రువులుగా భావించట్లేదు పిల్లలు. అలా అయితే అసలు నన్నెందుకు పంపిస్తాడు దేవుడు? ఆయన శత్రువులను కూడా ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కూడా మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. అసలు ముందు మీకు ఎవరు శత్రువులు కాదు, ఈ విషయాన్ని తెలుసుకోండి అంటున్నాడు ఆయన. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. మరలా చదివితే, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి అంటున్నాడు. చూసారు? మేలు చేయుడి, మేలు చేయుడి, మేలు చేయుడి. మనల్ని ద్వేషించేవాళ్లే, కానీ మన దగ్గరకు వచ్చారు అవసరం ఉందని. నిజంగా నేను ద్వేషిస్తున్న వాళ్లే. నువ్వు వాళ్ళని శత్రువుగా చూడలేదు, కానీ వాళ్ళు నిన్ను శత్రువులుగా చూస్తున్నారు. అయినా సరే వాళ్లకు మేలు చేయవలసిన సమయం ఆసన్నం అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాళ్లకు మేలు చేయాలి అంటున్నాడు. అలా చేయడం ఆజ్ఞను నెరవేర్చడము. నువ్వు అవకాశం ఉండి కూడా చెయ్యకపోవటం, చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకపోవటం ఆజ్ఞాతిక్రమము అంటున్నాడు. ఎంత లోతుగా ఉందో చూసారు విషయం. ఇంకా ఏమిటంటే, మిమ్మును శపించు వారిని దీవించుడి. ఇది మరీ బాధగా ఉందండి. శాపనార్థాలు పెట్టేసి నువ్వు పక్కన ఇలా ఇలా విరుచుకుంటూ నువ్వు నాశనం అయిపోతావే, నువ్వు మట్టి కొట్టుకుపోతావే, నువ్వు సంకనాగిపోతావే, నువ్వు సర్వనాశనం అయిపోతావు, ఇలా పచ్చి బూతు తిడుతుంటారు కదండి. అలా నానా రకాల శాపనార్థాలు పెట్టేస్తుంది అనుకోండి. అటువంటి ఆమెను మనం దీవించగలమా? ఎందుకమ్మా అలా తిడతావు? ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడతావు? పోన్లే అమ్మా, నేను నాశనం అయిపోయినా, నువ్వు బాగుండాలి అని మనం అనగలమా? మనం అనగలమా చెప్పండి? అనలేం మనం. కానీ అనాలి అంటున్నాడు. ఆ ఎత్తుకు వెళ్ళగలగాలి అంటున్నాడు. నీ గుండెల్లో బాధ ఉండొచ్చు, కానీ వారిని క్షమించి అంటున్నాడు. ఇప్పుడు నేను మీతో చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలు ఇటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పడానికి చెప్పినవి. అర్థమైందా? మాట్లాడవా? మన దైనందిన జీవితంలో శపించాల్సి వచ్చినప్పుడు ఎలా శపిస్తాం? చాలా భయంకరంగా శాపనార్థాలు పెడతాం. అదే చెబుతున్నాడు, మిమ్మను శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థించుడి అంటున్నాడు. బాధ పెడుతున్న వాళ్ళ కొరకు ప్రార్థన, బాధ పెడుతున్న వారి కొరకు ప్రార్థన. ఆడవాళ్ళని ఎక్కువ బాధ పెట్టేసేది ఎవరండి? ఆడవాళ్ళ బాధ అంతా ఎవరి గురించో తెలుసా? ఎవరి గురించి అండి? భర్తల గురించి. ప్రపంచంలో అధిక శాతం మంది భార్యలకు శత్రువులు ఎవరో తెలుసా అండి? కట్టుకున్న భర్తలే. అవునా కాదా? నా మాట నిజం చెప్పండి. నిజమేనా కాదా? నిజం. చెప్పరండి, పైకి చెప్పరు, పైకి తేలరు.
దేవుడు ప్రత్యక్షమై, అమ్మా నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అనుకోండి. నీ తరపున ఎవరో ఒకరిని చంపేద్దాం అనుకుంటున్నాను, ఎవరిని చంపమంటావు అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభువా ముందు ఆయన చంపేయండి అంటది. అంతే. ముందా సచ్చినోడు చంపేయండి అంటది. ఎవరమ్మా సచ్చినోడు అని దేవుడు అడిగితే, ఇంకెవరు ప్రభువా? ఆడే అంటది. ఎవరమ్మా ఆడు? కట్టాడు కదా నా మెడలో తాలి, వాడిని చంపేయండి ముందు అంటది. అంటే చిన్న విషయానికే భర్తల మీదకు, చిన్న అపార్థానికే భర్తల మీదకు, చిన్న మాట అన్నాడని భర్తను శత్రువులుగా భావించేసుకుంటుంటారు. తెలుసా అండి? శత్రువులే ఏకంగా. నువ్వు క్రైస్తవ స్త్రీవేనా? నువ్వు అసలు క్రైస్తవ స్త్రీవేనా? ముందు నువ్వు అసలు స్త్రీవేనా? నువ్వు ఆడదానివేనా? నువ్వు భార్యవేనా? నీకు తాళి కట్టినవాడు కదా, నీతో కాపురం చేసిన నీ భర్త కదా. ఏమండి? ఇద్దరూ కలిసి ధర్మాలు నెరవేర్చిన వాళ్ళు కదా, ఇద్దరూ కలిసి బిడ్డల్ని కన్నారు కదా. భర్త ఏదో అన్నాడని, భర్త కొట్టాడని, భర్త తిట్టాడని భర్తను ఒక శత్రువుగా భావించడం, అది ఎంతవరకు సమంజసం అండి? ఇలా ఉంటారండి కొంతమంది. ప్రతి ఒక్కరిని శత్రువులుగా చూస్తుంటారు. ఇటుపక్క వారు శత్రువులు, ఇటుపక్క వారితో పడదు, అటుపక్క వారితో పడదు, వెనుకున్న వాళ్ళతో గొడవలు, ముందున్న వాళ్ళతో పడదు. అందరినీ శత్రువులుగా భావించుకోవడమే. ఇదిగో ఈ వాక్యం చెబుతున్నా, నేను శత్రువును. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ క్షణం నుండి సురేష్ గారు కూడా మా శత్రువుల లిస్టులో చేరాడు అనుకుంటారు. ఎందుకంటే ఇలా మాట్లాడాను కదండి. మరి ఈ రోజు నుంచి నా కొరకు కూడా ప్రార్థన. ప్రవ్వా, అన్నయ్య కాళ్ళు ఇరిగిపోవాలి, అన్నయ్య కళ్ళు పోవాలి, అన్నయ్య సర్వనాశనం అయిపోవాలి, అన్నయ్య మట్టి కొట్టుకుపోవాలి కదండి. అంత త్వరగా శత్రువులుగా ఫీల్ అవుతుంటారు. అంత త్వరగా. అదే అనమాట చెబుతుంటా. అందుకే ఏమంటున్నాడు? మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పు. అంటే నువ్వు విధేయుడవై ఉండు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నీ పైబట్ట ఎత్తుకుని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపవద్దు అంటున్నాడు. నిన్నడుగు ప్రతివానికి ఇవ్వు. ఉందా నీ దగ్గర? ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావా? ఇవ్వు. ఏమివ్వు? అప్పివ్వు. ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావా? సహాయం చెయ్యి, మేలు చెయ్యి, ఇవ్వు అంటున్నాడు. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. అంటే నువ్వు త్యాగం చేయి అంటున్నాడు. మనుషులు మీకు ఎలాగూ చేయవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి అంటున్నాడు. అందరూ మన పట్ల ఎలా ఉండాలనుకుంటాం మనం? అందరూ మన పట్ల మంచిగా ఉండాలి. మనం ఏదన్నా అడిగితే ఇవ్వాలి. ఒకసారి బండి అడిగాం, ఇవ్వాలి. ఒకసారి కారు అడిగాం, ఇవ్వాలి. డబ్బులు అప్పడిగాం, ఇవ్వాలి. అందరూ మనకు మేలు చేయాలి అని అనుకుంటూ ఉంటాం మనం. అందరూ మనకు అన్ని ఇచ్చేయాలి అని భావిస్తూ ఉంటాం మనం. మరి అటువంటిప్పుడు నువ్వు కూడా ఎదుటివారి పట్ల ఎలా ఉండాలి? చాలా మంది ఎదుటివారి వస్తువులు వాడేసుకుంటారండి. వాళ్ళ వస్తువుల దగ్గరికి వచ్చినప్పటికీ బెగబట్టేస్తారు. అన్నయ్య ఒకసారి బండి ఇస్తావా, బయటికి వెళ్ళి వస్తాను అంటే, బండి బాలేదు తమ్ముడు, బండి బాగుంటలేదు ఈ మధ్య, కొంచెం బ్రేకులు అయితే తేడాగా ఉన్నాయి, వద్దులే, నువ్వు వేసుకెళ్ళిన కంచి మళ్ళీ ఏమన్నా అయిందనుకో ఇబ్బంది పడిపోతావు, వద్దుదే, వీడికి ఇవ్వాలని లేదు. వాడి బండి మాత్రం చాలాసార్లు వాడేసుకున్నాడు. తప్పు కదండి. పక్కింటోళ్ళు ఉంటారు, అస్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకు తెచ్చుకుంటుంటారు. వదినీ కొంచెం కరివేపాకు ఇస్తావా, వదినీ కొంచెం మినపప్పు ఇస్తావా, వదినీ కొంచెం కొత్తిమీర ఇస్తావా, వదినీ కాస్త అది ఉంటే ఇస్తావా, పిన్నిగారు ఇది ఉంటే ఇస్తారా, పిన్నిగారు అది ఉంటే కాస్త ఇస్తారా, అడిగి 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 వాళ్ళు ఏదన్నా అవసరానికి వచ్చారనుకుంటే, అయ్యో సరిగ్గా మాది కూడా అదే అయిపోయింది వదినా, నేను ఇంకా తెప్పిద్దాం అనుకుంటున్నాను మర్చిపోయాను అంటది. ఉత్తిదే ఇంట్లో ఉంటది. అలాగే మగవాళ్ళు చాలా మంది ఎదుటి వారికి ఇవ్వడానికి అంగీకరించదు మనసు. వాళ్ళ దగ్గర నుంచి అన్ని పుచ్చుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. అన్నీ ఇచ్చేయాలి మాకు, మేము అడిగినప్పుడల్లా మాకు ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ గురించి నువ్వు అలా అనుకుంటున్నప్పుడు నువ్వు కూడా వారి పట్ల అలాగే ఉండాలిగా. ఆ మనసు లేదా? వాళ్ళు నీకన్నీ చేసేయాలి, నువ్వు మాత్రం వాళ్ళకి ఏమి చేయవా?
ఏమండి? అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురు, అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్ము ప్రేమించు వారిని ప్రేమించుదురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరల పుచ్చుకున్న వలన నిరీక్షింతురు, వారికే అప్పిచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకున్న వల్లని పాపులకు అప్పిచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి అన్నాడు. చూడండి, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. ఆ తర్వాత అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను కూడా ఉపకారి అయి ఉన్నాడు కదా. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఎంత చక్కగా చూస్తున్నాడు చూడండి. 38వ వచనం, క్షమించుడి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో అప్పుడు కొలుస్తారు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడునని చెప్పెను. నువ్వెలా బ్రతుకుతున్నావో నీకు దానికి తగిన ప్రతిఫలమే వస్తుంది. నువ్వు ఎదుటి వారి ఎడలు ఎలా ప్రవర్తిస్తున్నావో వాళ్ళు కూడా నీ ఎడలు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్లే కాదు, నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి, నువ్వు చేసిన వాటిని బట్టి నీ తండ్రి కూడా అధికముగా సంతోషించి నిన్ను ఆనందింపచేస్తాడు అంటున్నాడు. చూసారండి ఎలా ఉన్నాయి ఇవన్నీ, ఎంత గొప్పగా ఉన్నాయి చూసారా. మరి ఇవన్నీ చేయకపోవడం పాపం చేయడం కాదా? ఇవే చెయ్యని పాపాలంటే. పాపము చేస్తే వస్తుంది, పాపము చెయ్యకపోయినా వస్తుంది. చేయకూడనిది చేస్తే పాపం వస్తుంది, పాపం చేసిన వాళ్ళు అవుతాం. చేయవలసినది చెయ్యగలిగే స్థితిలో ఉండి చెయ్యకపోయినా సరే పాపులమైపోతాము. ఆలోచించండి, ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎంత ఉన్నతమైన సంగతులు బైబిల్ గ్రంథం ప్రజలకు నేర్పిస్తుందో చూడండి. ఇదండి బైబిల్ గొప్పతనం అంటే. ఇది బైబిల్ విలువ, ఇది బైబిల్కున్నటువంటి విశిష్టత, ఇది బైబిల్కున్నటువంటి ప్రత్యేకత. వీటిని బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఈ రోజున మనుషులు అకారణంగా క్రైస్తవులను శత్రువులుగా చూస్తున్నారండి. శత్రువును ప్రేమించమని చెబుతుంటే బైబిల్ లేని వాళ్ళు బైబిల్ పట్టుకున్న వాళ్ళని శత్రువులుగా చూస్తున్నారు. అయినా సరే క్రైస్తవులు వాళ్ళని శత్రువులుగా ఏం చూడలేదండి. వాళ్ళని చూసి జాలి పడుతున్నాం అంతే. మతఛాందస్వాదం భారతదేశంలో పెచ్చుమీరిపోయి విపరీత స్థితికి వెళ్ళిపోతుంది. మనుషుల మధ్యలో విభజనలు వచ్చేసాయి. మనుషులు ద్వేషించుకుంటున్నారు. మనుషులు చంపుకునేంత వరకు వెళ్ళిపోతున్నారు. గ్రామాలలో ప్రేమలు ఆప్యాయతలు నశించిపోయాయి, సన్నగిల్లిపోయాయి. మనుషుల మధ్యలో ప్రేమలు సన్నగిల్లిపోయాయి. ద్వేషాలు విద్వేషాలు పుట్టుకొచ్చేసాయి. భారతదేశంలోను ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో క్రైస్తవులను శత్రువులుగా చూస్తున్నారు. అయినా క్రైస్తవులు మాత్రం శత్రువులుగా చూడలేదండి. ఏదో ఒక విధంగా వారికి మంచి చేయాలి, వారికి సత్యాన్ని తెలియజెప్పాలి. వాళ్ళు మోసపోతున్నారు, వాళ్ళు దేవుని చెంతకు రావాలి అని తాపత్రయపడుతున్నామే తప్పించి వాళ్ళు మనకి ఇలా చేశారు కాబట్టి మనం వాళ్ళకి అలా చేద్దాం అని గబుక్కున క్రైస్తవుడు ఆలోచించడం ఎప్పుడు కూడా. ఇప్పుడు బైబిల్ గ్రంథం మీద వాళ్ళు దాడి చేస్తున్నారండి. బైబిల్ తప్పు అంటున్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నారు, బైబిల్ భూత పుస్తకం అంటున్నారు, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఎంతమంది క్రైస్తవులు వాళ్ళ గ్రంథాల గురించి, వాళ్ళ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరో గాని మాట్లాడరు. 99% మంది మాట్లాడరు. ఎందుకు? బైబిల్ ఓపికను నేర్పిస్తుంది, బైబిల్ సహనాన్ని నేర్పిస్తుంది, బైబిల్ పొరుగు వారిని ప్రేమించమని నేర్పిస్తుంది, వాని కొరకు నీకు చేతనైనది చెయ్యమని నేర్పిస్తుంది. అది బైబిల్ గొప్పతనం, అది బైబిల్ విలువ, అది క్రీస్తు విలువ. కాబట్టి దేవుని పిల్లలారా, మనం చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా వాటి మీద మనసు పెట్టాలి.
దేవుడు చెయ్యమన్న వాటి మీద మనసు పెట్టాలి. మనం ఈ సందర్భాన్ని ఒక కోణంలో ఆలోచించాం కదా ఇంతవరకు. ఇప్పుడు మరొక కోణంలో కాస్త ఆలోచించి చూద్దాం మనం. ఓకేనా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టారు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహానికి మంచినీళ్ళు ఇచ్చారు. పరదేశినై ఉంటిని, నన్ను మీరు చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉంటిని, నన్ను చూడ్డానికి వచ్చారు. చెరసాలలో ఉంటిని, చెయ్యని నేరానికి వెళ్లి చెరసాలలో చిక్కుకున్నాను. నేరం చేసి కూడా నేను చెరసాలకు వెళ్ళాను. నా యొద్దకు వచ్చితురని చెప్పును. అందుకు నీతిమంతులు ఆశ్చర్యపడిపోయి, దేవుడి ప్రభువా, అసలు మీరు రావడం ఏమిటి, మీకు ఆకలి వేయడం ఏమిటి, మీకు భోజనం మేం పెట్టడం ఏమిటి, మీకు దాహానికి మేమివ్వటం ఏమిటని వాళ్ళు ఆశ్చర్యపడిపోతూ అడుగుతున్నారట. వాళ్ళు అడుగుతున్నారు, యేసుక్రీస్తుని ఏమడుగుతున్నారు? అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొలి ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చాము, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చాము, ఎప్పుడు పరదేశి వైండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి వైండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి వైండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమి. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? మాకేం అర్థం కావట్లేదు, అసలు మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయనను అడిగారట వాళ్ళు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కడికే, అందరికీ కాదు, ఒక్కడికే మీరు ఇదిగో ఇప్పుడు నేను చేసినవన్నీ, నేను చెప్పినవన్నీ మీరు చేశారు, నేను చెప్పినవన్నీ మీరు చేశారు చేశారు చేశారు. ఏం చేశారట వీళ్ళు? సహోదరులలో బేదలైన వారిని కనికరించారు. సహోదరులలో బేదలైన వారిని కనికరించారు. సహోదరులను ఆదరించారు. సహోదరులకు భోజనం పెట్టారు. సహోదరులకు బట్టలిచ్చారు. సహోదరులకు మందులిచ్చారు. సహోదరులకు వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు, వాళ్ళు చెరలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించారు, వాళ్ళని ప్రేమించారు, వాళ్ళను చేరదీశారు. మేమున్నాం మీకు అనే ధైర్యాన్ని ఇచ్చారు చెరసాల్లో ఉన్న వాళ్లకు. మీరు చేశారు నాయన అంటున్నారు ప్రభు. మేమెప్పుడు చేశాం ప్రభు, నీకు చేయడం మేము నీకు చేయడం ఏంటి అంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నమాట ఏమిటో తెలుసా? నాకు నేరుగా చేయలేదు నాయన, మీ సహోదరులలో ఒకనికి, మీరు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు, నాకు చేసినట్టే. అంటే పొరుగువాని ఎడల జాలి కలిగి, పొరుగువాని ఎడల మంచి మనసు కలిగి, వారికి అవసరమైనప్పుడు మనకు తోచిన సహాయం, మనకు చేతనైన సహాయం మనం చేయటం అవసరమా? అవసరము అంటున్నాడు. అవసరం. ఇది చెయ్యకపోవటం పాపము అంటున్నాడు. మేలు చెయ్యకపోవడం పాపము అంటున్నాడు. అటువంటి క్యాడర్ కూడా ఉంది, అటువంటి మనుషులు కూడా ఉన్నారు. మేలు చేయగలిగి ఉండి కూడా చెయ్యని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చెబుతున్నాడు చూడండి కిందకు వచ్చేటప్పటికి. తర్వాత అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు నువ్వు సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండంలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, మరీ అన్యాయంగా మాట్లాడకండి ప్రభు, అలాగా అసలు మీరొస్తే మిమ్మల్ని మేము పట్టించుకోకపోవడం అనేది ఉంటుందా? అసలు జరిగే పనేనా? మీరు అనారోగ్యంతో ఉంటే, మీరు ఆకలితో ఉంటే, మీరు దాహంతో బాధపడుతూ ఉంటే, మేము నీళ్ళు ఇవ్వకుండా, భోజనం పెట్టకుండా, మీకు మందులు ఇవ్వకుండా మేమెందుకుంటాం ప్రభువా? అంత కర్కశమైన వాళ్ళలా కనపడుతున్నావా అని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారిని వాళ్ళు అడిగారట.
ఏమని? 44 వచనం, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతుమి. ఇదేమిటి ప్రభువా, మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు అని ఆయన్ని అడిగారట వీళ్ళు. మళ్ళీ అప్పుడు ఆయన అంటున్నారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికైనను మీరు ఇలాగూ చెయ్యలేదు గనుక నాకు చెయ్యలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వీరు నిత్య శిక్షకు, ఎవరు? దేవుడు చెయ్యమని చెప్పినవి చేయని వారు కూడా నిత్య శిక్షకు. చూసారా? చేయకూడదు అన్న వాటిని చేసిన నిత్య శిక్షకు, చేయమని చెప్పినవి చేయకపోయినా నిత్య శిక్షకు. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అంటున్నాడు. నిత్య జీవము, నిత్య శిక్ష, నిత్య జీవము, నిత్య శిక్ష. కాబట్టి చెయ్యకపోవడం వలన కూడా మనకు పాపములు కలుగుతున్నవి. చేయవలసిన మేలు చెయ్యకపోయినా సరే మనకు ఇబ్బంది కలుగుతుంది. దేవుని ముందు మనం దోషులుగా నిలబడవలసి వస్తుంది. బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతున్నది ఈ విషయాన్ని. అందుకే ఉపకారము చెయ్యమంటున్నాడు దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుగక యుందము అంటున్నాడు. చూడండి, అంటే ఎదుటివాడికి పెట్టే విషయంలో, ఎదుటివానికి ఉపకారం చేసే విషయంలో, ఎదుటివానికి సహాయం చేసే విషయంలో, ఏ సహాయం అన్నా కావచ్చు, అది మాట సహాయం కావచ్చు, అది ధన సహాయం కావచ్చు, అది మరొక విధమైన సహాయం కావచ్చు. ఏ సహాయం అయినా సరే చెయ్యగలిగే స్థితిలో నువ్వు ఉండి నువ్వు చెయ్యలేదా? నీ సహోదరుడు నీ వలన సహాయం పొందుకోగలిగిన స్థితిలో నువ్వుండి నువ్వు వాడికి సహాయపడలేదా? జాగ్రత్త అంటున్నాడు దేవుడు. చేయాల్సి వచ్చినప్పుడు విసుక్కోకండి. చేయవలసిన స్థితిలో మీరున్నప్పుడు చేయండి అంటున్నాడు. అందుకేమంటున్నాడు? మనలో చదివితే, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితివేమి, తగిన కాలమందు దాని ఫలాన్ని మనం అనుభవిస్తాము అంటున్నాడు. ఎంత మంచి మాట చూశారండి, ఎంత మంచి మాట. మరలా చదివితే, మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా ప్రాముఖ్యముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, అనగా విశ్వాసుల ఎడల, అనగా సంఘములోని వారి ఎడల మేలు చేయుదము అంటున్నాడు. ఈ విషయాలన్నీ సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్నవారి గురించి. ఎప్పుడు సంఘం నుండి అందుకోవాలని చూస్తుంటారండి చాలా మంది. సంఘం నుండి అందుకోవాలి, సంఘం ద్వారా మేలు పొందాలి, సంఘం ద్వారా డబ్బు పొందాలి. ఎప్పుడు ఇవే చాలా మందికి. సంఘమునకు లేకపోతే సంఘంలో ఉన్నవారికి మనం ఏ విధమైన మేలు చేస్తున్నాము అది ఆలోచించరు. మేలు చెయ్యాలి అంటున్నాడు. ఎప్పుడు తీసుకోవడమే కాదు, నువ్వు కూడా ఇస్తూ ఉండాలి. ఎప్పుడు పొందుకోవడమే కాదు, నువ్వు కూడా త్యాగం చేస్తూ ఉండాలి. మరలా చదివితే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము, మేలు చేయుదము, మేలు చెయ్యాలి. నీ సంఘంలో ఉన్నవానికి, విశ్వాసికి, విశ్వాస గృహం అన్నాడు చూడండి. సరే మేలు చేయమన్నారు కదా అని ఇంకా మన ఉన్నదంతా తీసుకొచ్చేసి కొమ్మరించేసి పని చేసుకోండి అంటాం కాదు. అర్థమైందా? దారిపోయే ప్రతి వాడిని పిలిచి, బాబు నీ జేబులు డబ్బులున్నాయా అంటే, ఏం లేవండి బయటికి వెళ్తున్నానా, ఈ 200 జేబులో ఉంచు. ఇంతకాడు ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు మందు షాపుకి వెళ్తున్నాడు, వాడు సారా కొట్టుకి వెళ్తున్నాడు. వాడిని ఆప్ చేసి, అరే పాపం బిడ్డ అవసరంలో ఉన్నాడు, ఎప్పటి నుంచో మందు తాగలేదు అనుకుంటా, వాడు నాలుకంతా ఎండుకుపోయింది అని నువ్వు ఆలోచించి వాడు జేబులో డబ్బులు పెట్టి. చాలా మంది కువైట్ నుండి ఇంటికి వెళ్ళారు అనుకోండి, తెలిసిన ప్రతి వెధవకి మందు పోయిస్తారండి. దేనికి? గొప్పకే. చాలా మంది మగాళ్ళు ఇంటికి వెళ్తారు కదండి, గొప్పలకి వీడు ఎక్కడ అప్పులు చేసి పట్టుకెళ్తాడు డబ్బులు. పట్టుకెళ్ళి
అక్కడ వీడి స్నేహితులు, వీడికి తెలిసిన వాళ్ళు, వీడి చుట్టూ తిరిగిన వాళ్ళు అందరికీ మందు పోయించి 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 ఉన్న సొమ్మంతా ఆర్పేసి మళ్ళీ అక్కడ వీడు అన్ని వేసుకెళ్తారు కదండి, ఉంగరాలు, చైన్లు, బ్రాస్లెట్లు అన్ని వేసుకెళ్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క దాన్ని అమ్మేసేయటం లేదా తాకట్టు పెట్టేసేయటం, శుభ్రంగా తాగేయటం, తినేయటం. మళ్ళీ రావడానికి డబ్బులు ఉండవు. ఎక్కడికి మళ్ళీ ఎవడికో ఫోన్ చేసి కొంచెం టికెట్ తీసి పెట్టరు బాబు, వచ్చినారు తెచ్చేస్తాను నేను, టికెట్ తీయించుకుని వస్తారు. అది కాదు బాబు మేలు చేయటం అంటే. అవసరంలో ఉన్న వాడికి ఉపయోగపడటము, ఉపకారము చేయటము, మేలు చేయటనగా. అర్థమవుతుందా? 10 మందిని వెంటేసుకుని సినిమాలకు తీసుకెళ్లి, 10 మందిని కూర్చోబెట్టి మందు పోయించి, 10 మందిని ఇంటికి పిలిచి కోళ్లు గోయించి వాళ్ళకి భోజనాలు పెట్టి, పని పాట లేకపోయినా, అవసరం లేకపోయినా, గొప్పలకనమాట కోయిట్లో ఉంటున్నాం మేము అని చెప్పి ఇక్కడ ఎలా ఉంటుందో మొదలు పెడతారు. అబ్బా ఇక్కడ కార్లు, అసలు ఇక్కడ ఇళ్ళు, రే కోయిట్ అంటే అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అంట. వీడేం పని చేస్తాడు ఇక్కడ ఇంతకనే? అది చెప్పడు. జీతం ఎంత, కరెక్ట్ జీతం చెప్పడు, ఎంత వస్తుందో కరెక్ట్గా చెప్పడు. వచ్చి పడిపోతున్నాడు చెప్తూ ఉంటాడు, హెచ్చులు కబుర్లు. అది కాదు మేలంటే. నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళకి, అవసరంలో ఉన్న వారికి, ముఖ్యంగా సంఘంలో ఉన్న వారికి నువ్వు ఉపయోగపడాలి కదా నాన్న అంటున్నాడు దేవుడు. ఎంత మంచి మాట చూడండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరుచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అంటున్నాడు. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి చేయమని చెబుతున్నాడు దేవుడు. మీరు ఇలా ఉండండి, మీరు ప్రేమలో వర్ధిల్లాలి, అలా వర్ధిల్లునట్లుగా మీరు చూసుకోండి అంటున్నాడు. అర్థమవుతుంది కదా? చూసుకోండి అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. విశేషమైన మాటలండి, అద్భుతమైన మాటలండి. బైబిల్ అంటే ఏమిటి చాలా మందికి అర్థం కావట్లేదండి. అసలు బైబిల్ మనుషుల మధ్యలో ప్రేమతత్వాన్ని ఎలా వృద్ధి చేస్తుంది, బైబిల్ గ్రంథము సమాజంలోని అసమానతలను ఎలా తొలగిస్తుంది, బైబిల్ గ్రంథము మనుషులందరినీ ఏకరీతిగా ఎలా నిర్మించగలుగుతుంది. ఇదిగో కళ్ల ముందు మనకు కనిపిస్తుంది. నీ పొరుగువాని గురించి ఆలోచించు, నీ పొరుగువానికి చేయదగిన మేలు నువ్వు చెయ్యి, అలా చెయ్యకపోవటం కూడా పాపమే అనే ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని బైబిల్ గ్రంథం బయటపెడుతోంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయుట మరిచిపోకండి. ఉపకారమును ధర్మమును చేయుట మరిచిపోకూడదు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూసారా, చేయవలసింది చెబుతున్నాడు. దేవునికి ఇష్టమైన పని చేయి. ఎలా చెయ్యాలి? దేవుడు చెయ్యవద్దు అన్న వాటిని నువ్వు చేయటం మానేసి దేవుడు చెయ్యమన్న వాటిని చేస్తూ వెళుతూ వీటన్నిటినీ జరిగిస్తూ ఉండాలి అంటున్నాడు. మేము ఇటు పాపాలు చేస్తాం, ఇటు పుణ్యకార్యాలు చేసేస్తాం అంటే దేవుడు ఒప్పుకోడండి. మొట్టమొదట దేవుడు కూడదు అన్న వాటిని నువ్వు ఆపాలి. తర్వాత దేవుడు చెయ్యాలి అన్న వాటిని నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉండాలి. ఓకే, మరలా చదువుతాం. ఉపకారమును ధర్మమును మరచిపోకండి. చేయటం మరచిపోకండి, చేయటం మరచిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన పని చేయండి. దేవుడు చెయ్యమన్న పని చెయ్యకపోతే అది పాపముగా మారిపోతుందని తెలుసుకోండి అంటున్నాడు రచయిత పౌలు పరిశుద్ధాత్మ గారి ప్రేరేపణతో. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, చెయ్యని పాపాలు కూడా ఉన్నవి. చేస్తేనే పాపం కాదు, చేయవలసింది చెయ్యకపోవటం కూడా పాపమే. ఇశ్రాయేలీయులకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ఆజ్ఞానుసారంగా బ్రతకమన్నాడు. అనగా కూడదు అని ఆయన చెప్పిన వాటన్నిటినీ చెయ్యకూడదు అని ఖండితంగా చెప్పాడు. అంతేకాదు, చెయ్యమన్నవి కూడా తప్పనిసరిగా చేసి తీరాలి అని కూడా దేవుడు చెప్తున్నాడు. వాళ్ళతో చెప్పాడు, ఈరోజు మనతో చెప్తున్నాడు.
ఆయన చెప్పినవి చెప్పినట్టుగా చేయాలండి. ఆయన ఇష్టపడేట్టుగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయాలి. ఆజ్ఞలను ప్రేమతో పాటించాలి ఎప్పుడు కూడా. కాబట్టి గ్రహించండి, మీరందరూ ఆలోచించండి దీని గురించి, మనసు పెట్టండి దీని మీద. దేవుడు చెయ్యమన్నవి చేస్తున్నావా లేదా? దేవుడు చెయ్యవద్దన్నవి చేస్తూ, దేవుడు చెయ్యమన్నవి చెయ్యక మనిష్టానుసారంగా మనం బ్రతుకుతున్నట్టయితే చస్తే ఎక్కడికి పోతాం? ఏమండి, కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నాడే, 3 పూట్లా మనకు భోజనం పెడుతున్నాడే, ఈ భూమి మీద మనకు ఒక మంచి జీవితాన్ని, మంచి బ్రతుకునిచ్చాడు కదా మన తండ్రి మనకు. ఆయన వద్దన్నవి మానేసి ఆయన చెయ్యమన్నవి చేసుకుంటూ వెళితే ఆయన ఎంత ఆనందిస్తాడు. కానీ అదేం దౌర్భాగ్యమో, ప్రపంచ క్రైస్తవులందరూ ఆయన వద్దన్నవి చేసుకుంటూ వెళుతూ ఉంటారు, ఆయన చెయ్యమన్నవి మాత్రం చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా జరగకూడదు. బ్రతుకిచ్చిన దేవుని కొరకు మనం ఆలోచించాలి. మనల్ని పుట్టించిన దేవుని కొరకు మనం కష్టపడాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మన బ్రతుకులో అమలు చేయడానికి మనం శ్రమించాలి. ఆయన చెయ్యమన్న వాటిని చెయ్యడానికి మనం నిరంతరము నడుం బిగించాలి. అందుకే మేలు చేయుట యందు అలియక అలిసిపోక అంటున్నాడు. అందుకే అలిసిపోక. కాబట్టి దేవుని పిల్లలారా, ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. దేవుడు చెయ్యమన్న ప్రతి కార్యమును చెయ్యండి. ఓకే, చేసి పాపము నుండి తప్పించుకోండి. చెయ్యక పాపము తెచ్చుకోకండి. చెయ్యకుండా పాపము తెచ్చుకోకండి. అదే కదా చెబుతున్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మేలైనది చేయ నెరిగియు, తెలుసు ఇది చెయ్యాలని, ఇది చేస్తే వాడు బ్రతుకు బాగుపడుతుందని తెలుసు, ఇలా చేయడం మేలని తెలుసు, చెయ్యకపోవడం కీడని తెలుసుండి కూడా చేయం మనం. చూసారా, పాపం చేయడం వల్ల వచ్చు జీతము మరణం అనే సంగతి తెలుసుండి పాపం చేస్తాం. అలాగే ఈ మేలు చెయ్యకపోతే మనకు హానేమో, నష్టం జరుగుతుందేమో, దేవుని ఎదుట దోషులు అవుతాం ఖచ్చితంగా అని తెలిసినప్పటికీ కూడా చేయడానికి ఇష్టపడం, కఠినులుగా మారిపోతూ ఉంటాం. ఆ పద్ధతినే మార్చుకోమంటున్నాడు దేవుడు. అలా మేలైనది చేయ నెరిగియు చేయని వానికి పాపం కలుగును. వద్దు, పాపాన్ని కలిగించుకోవద్దు. మనం పాపము చేయవద్దు, పాపమును కలిగించుకోవద్దు. చేయటం ద్వారా పాపం వస్తుంది, మనకు చేయటం ద్వారా పాపం అవుతుంది. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనం పాపము చేసిన వారు అవుతాం. దేవుడు చెప్పిన పనులను, ఆజ్ఞలను పాటించకపోవడం వల్ల పాపాన్ని మనం కలుగజేసుకుంటాం. కాబట్టి మీరు పాపము చేయవద్దు, పాపమును కలుగజేసుకొనవద్దు. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, పరలోకమందున్న మా నాయన, మీరు వ్రాయించిన గ్రంథం నుండి విలువైన సంగతులను ఇంతవరకు మేము నేర్చుకున్న మాటల ప్రకారం బ్రతకడానికి మమ్మను బలపరచమని కోరుకుంటున్నాము. విసుగక మేలు చేయు శక్తిని మాకివ్వండి. అవసరంలో ఉన్న వారందరికీ సహాయపడగలిగే శక్తిని సంఘమునకు ఎల్లప్పుడూ ప్రసాదించండి. మీ బిడ్డలందరూ లైవ్లో విషయాలన్నీ విన్నారు. విన్న వాక్కుల ప్రకారం నడుచుకొనగలిగే విజ్ఞానమును, మనస్సును వారికి ఇవ్వండి. దేవా, రేపు జరగనే ఉన్న సంఘ వార్షికోత్సవం కొరకు ప్రార్థిస్తున్నాము. సంఘాన్ని మీరు 12 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడారు నాయన. మీ రెక్కల చాటున సంఘాన్ని మీరు భద్రపరిచారు. అనేక ఆత్మలు రక్షించటానికి మీరు సంఘాన్ని బలపరిచారు. మీకు ధన్యవాదములు, కృతజ్ఞతలు. రేపు మీ బిడ్డలంగా ఈ దేశంలో ఉన్న మేమందరము సమావేశమై మీకు కృతజ్ఞత చెల్లించగలుగునట్లుగా సహాయపడండి. ఎంతో మంది బిడ్డలు రాబోతుండగా క్షేమముగా వారిని సంఘమునకు చేర్చమని, తిరిగి తీసుకుని వెళ్లమని కోరుకుంటున్నాము. అలాగే రేపటి కొరకు మీ బిడ్డలు వంటలను సిద్ధపరుస్తుండగా తండ్రి, మీ బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచండి.
నాయనా, గడిచిన రాత్రి సంఘ సమావేశమునకై మీరు చూపిన కృపను బట్టి మీకు ధన్యవాదములు. ఎంతో మంది మీ పిల్లలను మీరు రప్పించినందుకు మీకు కృతజ్ఞతలు. నాయనా, వచ్చిన మీ బిడ్డలందరినీ వారి గృహములకు క్షేమముగా చేర్చినందుకు మీకు ధన్యవాదములు. నాయనా, సంఘాన్ని బలపరిచి అనేకుల హృదయాలలోనికి వాక్యమును తీసుకెళ్లగలిగే శక్తిని ప్రసాదించండి. తండ్రి, జ్ఞానాన్ని నేర్పించిన ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి. దేవా, క్రమముగా లైవ్కు హాజరవుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. తండ్రి, మీ బిడ్డలను కాపాడండి, వారి ఆరోగ్యములను సంరక్షించండి, వారి కుటుంబములను చల్లగా చూడండి. మీ పిల్లలు చేసుకుంటున్న పని పాటలలో మీ కాపుదలను ఇవ్వమని వేడుకుంటున్నాము. నాయనా, ప్రతి వారము, ప్రతి నెల తమ కష్టార్జితమును కృతజ్ఞతగా మీకు సమర్పిస్తున్న మీ బిడ్డలందరి కొరకు మీకు ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డలను బలపరచండి. వారి కష్టమునకు, వారి ప్రేమకు తగిన ప్రతిఫలాన్ని తగిన సమయమున, తగిన చోటున, తగిన విధముగా అందజేయమని మేమును కోరుకుంటున్నాము. నాయనా, ఈ వారమంతా మీ జ్ఞాన సంగతులతో మమ్మను నింపినందుకు, మా హృదయములను మీ స్వాధీనంలో, మా శరీరములను మీ వాక్యపు స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. తండ్రి, మా దోషములు, మా పాపములు మీ ఎదుట మరొకసారి మేము పెట్టి వాటిని ఒప్పుకుంటూ, నాయనా, మేము పాపులము అని మీ ఎదుట మేము అంగీకరిస్తూ మీ నుండి క్షమాపణను కోరుకుంటున్నాము. లైవ్ లో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అందరికీ మీ క్షమాపణను కుమారుని ద్వారా ప్రసాదించమని వేడుకుంటున్నాము. తిరిగి ఆదివారం నుండి లైవ్ కార్యక్రమాల ద్వారా విశేష జ్ఞానమును మాకు నేర్పించమని కోరుకుంటూ, మీ కార్యములన్నీ పూర్తి చేయడానికి అవసరమైన ఆయుష్కాలమును మాకు ప్రసాదించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ, ప్రార్థించమని ఎందరైతే అడిగారు